ఇప్పుడు సంగతి చూసినావు ఎటుంది ఎడు చూసినావు ఎట్లా అయింది ఏమైంది నువ్వు నా మధ్యలోకి ఎందుకు వస్తున్నావు చెప్పు. నేను రఘునందరి నా చేసుకోవాలి అయితే ఇదే నా రేపు కేసు పెట్టు. నా దగ్గరికి నువ్వు వచ్చినావా నీ దగ్గరికి నేను వస్తున్నా. అయితే దగ్గరికి వస్తావు కిరణ పట్టుకుంటావు నా దగ్గరికి ఎందుకు వస్తావు. ఇదేనా ఇక్కడే నేనేమో రాముడు అనుకున్నా నువ్వేమో నా మధ్యలోకి వచ్చావు. కాదు రాముడు తెలియదు జోకరు తెలియదు జంగాలు ఎవడున్నది తెలియదు ఎక్కడున్నది చెట్టు కూడా కట్టుకుంటావా. నాకు సాయం చేయాలి చేస్తా. ఆ రఘునందరిని నా వశం అయ్యేలాగా చేయాలి. మా చేత కానీ మనం ఏం చేయాలి చెట్టుని నువ్వు ఒప్పుకుంటావా. సరే అయితే ఇప్పుడు నీకు ఏం కావాలి ఈయనని నువ్వు చేసుకోవాలి. ఇప్పుడేమో కట్నాలు కాంటము ఒక్కొక్కరు ₹1,00,00,000 చేసుకున్నారు. మా అన్నయ్య అన్న బాగున్నోడైనా ₹1,00,00,000 పట్టుకొని రాపోని ఆయన ఎట్లా ఒప్పిస్తా. ఆయన ఒప్పియండి నేను తీసుకొస్తాను. నా దగ్గర పైసలు చూసినాయి. నువ్వు శ్రీపై మాట ఇవ్వమని చెప్పు. ఆయన చేసుకుంటా నేను చేసుకుంటా. అని నీకు ఎందుకు బాధ. నీ ముఖం ఎలా ఉంది చూసుకో. నా ముఖం ఎట్లా ఉంటది కానీ పైసలు పట్టుకొని రాపో నా ముఖం ఎట్లా కావాలన్నాడు. పట్టాభిషేకం చేయించాను. ఇప్పుడు ₹1,00,000 పెట్టాడు నా ముఖానికి ₹1,00,00,000 పట్టుకొని రాపో. పట్టుకొని వస్తాను. అయితే నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇప్పుడు ఆయన బలి మీద ఆయన చేసుకున్నా కానీ ఇప్పుడు సంసారం చేయడు నాకు తెలుసు. నేను అది నేను చూసుకుంటాను. ఇక్కడ లేదు అక్కడే చూస్తాను. ఈయన కరెక్ట్ ఉండాలి. ఈడ కరెక్ట్ ఉంటేనే అక్కడ కరెక్ట్. లేదు అక్కడ చేసుకుంటాను. అరే మొగరం కాదంటే కొంచెం దూరం అయితే దాన్ని ఎట్లా చెప్తావు ఏం చెప్తావు జరగాలి. అది మా ఇద్దరి మధ్యలో నాకు కూడా తెలుసు. ఇసోటి 400 చేసిన నీకేమో అది మేము మా మధ్యలో మేము చేసుకుంటాం. నేను చెప్పాను చేయి. నేను మాట్లాడతా. ఆయన మాట్లాడినప్పుడు మనం ఏదో చేస్తా పోనీ బాధ నీ అధికారిన సిద్ధం చెప్పు బాధపడ. విన్నావా అమ్మా వనజలోచన రావణుని చెల్లెలను నేను వనజలోచన మామని ఎక్కడి మాట హాయిగా ఏళ్ళింటి నోట 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 ఎక్కడి మాట హాయిగా ఒకే సతి ఒకే మాట ఒకే సతి గలవాడను ఒకే మాట ఒకే మాట ఒకే సతి గలవాడను ఒకే సతి ఒకే మాట ఒకే సతి గలవాడను ఒకే మాట ఒకే మాట ఒకే సతి గలవాడను సత్యదాని జీవించద దానవు నీ మాట ఎక్కడి మాట హాయిగా ఏళ్ళింటి నోట ఎక్కడి మాట హాయిగా ఏళ్ళింటి నోట ఎక్కడి మాట హాయిగా ఏళ్ళింటి నోట ఎక్కడి మాట హాయిగా. ఇదే కాంతమని ఏమి మాట్లాడుతుంటివి. నేను ఒకే బాణము ఒకే మాట ఒకే సతి గలవాడను నీవు నాకు వలదు వెళ్ళిపోము కదా ఇక్కడి నుంచి. వనజలోచన రావణుని చెల్లెలను నేను వనజలోచన రావణుని చెల్లెలను నేను వనజలోచన రావణుని చెల్లెలను నేను వనజలోచన రావణుని చెల్లెలను నేను వనజలోచన నేను విజయా జానకిని విడిచిపెట్టినను చూడు జానకిని విడిచిపెట్టినను చూడు జనములంటాపురము బట్టగా పట్టణము నువ్వు నన్ను వివాహమాడినతో ఆ లంకాపురమే నీకు పట్టాభిషేకం గావించను మా అన్నయ్యకు చెప్పి రమ్ము రమ్ము రమ్ము. ఒక మాట జరగలేదు. అటకంగిరో ఒక మాట వెంటరా వినలే అటకంగిరో ఒక మాట వెంటరా వినలే అటకంగిరో ఒక
బలం నేను బలగన్న వినక నాకు పై వాళ్ళు వచ్చారు అయిందా అది పని అయిపోయిందా మళ్ళీ మీరు ఎప్పుడు చూడండి అంత తిరుగుతానో నాగా చెప్తాను పెరిగి పని అయిపోయిందా పెరిగి పనికి ఏమన్నా ఉన్నదా మరి రఘునందన అయిపోయి వలదు నువ్వు ఎంత చెప్పినా కానీ నాకు నీ తమ్ముడు వద్దు. నువ్వు నాకు వలదు. నువ్వు నాకు వలదు కాదు. అమ్మో రఘునందన ఒక్కసారి నేను వలదు వలదు రఘునందన నేను వలదన్న వినక నా పై నా తమ్ముడు లక్షణుడు నీకు నాకు వలదు నాకు నువ్వే కావాలి లేదు, నా తమ్ముడు అతి సుందరాముడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా తమ్ముడు కదా చక్రపు కచ్చినట్టు పెళ్లి చేసే వినంటావా మరి అట్లా కూడా బాగా తట్టదు లంకకు నేను నాకు పని చేస్తున్నాడు మరి రా రా కౌగిలిస్తే యారా నువ్వు ఎంత చెప్పినా కానీ నేను పోతానని ఉన్నట్టు నువ్వే కావాలి లేదు దూరం లేదు. దూరం లేవు కదా ఇంత తిప్పల పడ్డా కానీ నా తమ్ముడు సహోదరు లక్షణం ఉన్నాడు భూమి కదా నేనే చేయమంటే అయితే ఇప్పటి వరకు ఎప్పుడో హే బామిని వలదు వలదు పొలమారు బతిమిలాడంగా నన్ను 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 వలదు వలదు పగడితముగా నా
నేను వెంట ఉన్నదానైనా నా లక్ష్మణుడైనా నీకు వివాహం అడుగు కదా, అక్కడికి వెళ్ళిపోము కదా. రఘునందన నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా లేదా నువ్వే నన్ను పిల్లలు అతను కనుక నన్ను వివాహం ఆడించు మళ్ళీ నీ మధ్యగా నేను వచ్చాను కంపల్సరిగా పెళ్లి చేసుకోవాలి. రమ్ము నీవు నీ వాళ్ళు రాజదను రమ్ము నీవు నీ మందులను రాజదను రమ్ము నీవు నీ పునరు వాళ్ళు రాజదను రమ్ము నీవు నీ మందులను రాజదను రమ్ము నీవు నెమ్మది లక్షణ నమ్మి నీవు నెమ్మది లక్షణ నమ్మి నీవు నెమ్మది లక్షణ నమ్మి నీవు నెమ్మది లక్షణ నమ్మి నీవు రమ్ము తోడవి రమ్ము దేశులను రమ్ము తోడవి రమ్ము దేశులను రమ్ము నీవు నీ పునందు వాళ్ళు రాజదను రమ్ము నీవు నీ పునందు వాళ్ళు రాజదను రమ్ము నీవు. కాంతమని నువ్వు ఇటు రమ్ము నీ ఈపున వాళ్ళు రాసి పంపేదాను. నా తమ్ముడు తప్పగా చేసుకున్నాను కదా. లేదు ఈపున ఈపున రాశాను ఈపున రాశాను ఈపున ఈపున లేదు ఈపున రాశాను ఏదైనా కాదు ఈపున ఈపున రాశాను లేదు ఏదో ఈపున దిగు అటు దిగు అటు దిగుము లేదు 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 ఇక్కడ వస్తావా వెనుక ఈపున రాశాను నా తమ్ముడు ఎక్కడ ఈపున రాస్తా లేదు 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 నడుము ఈపు ఈపు రాస్తా అక్కడ లేదు సిగరాత్తనే వేడ రాయమంటే అతన్ని నేను వశం చేసుకునేటప్పుడే నువ్వు ఆ రాయమంటే పెళ్లి నా పెద్దలు పెళ్లి ఈ పెళ్లి వాడని ఈ పెళ్లి వాడే పెళ్లి వాడాలి. ఎచ్చ రాయమంటే చెప్త ఈట ఈట గీట నాకు నువ్వు రాసుడు కాదు అగో అది లెక్క అది లెక్క అయినా ఆ పెళ్లి వాడే పెళ్లి కాదు కదా. మాటన రాశాను లేదు ఈపున నీ ఈపున రాస్తే నా తమ్ముడు నచ్చుతాడు అప్పుడు చేసుకున్నాను. ఇటు రాస్తే నీకు కనబడుతుంది వెనుక రా. లేదు 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 ఇటు రాస్తే నువ్వు ఆడికి పెడతారు మరిగిపోతావు ఇటు రాస్తే మరిగిపోతావు అడ్వాన్స్ దానికి ఎంత రాస్తానంటాను వినవా ముందట రాసుతుంది నేను ఎంత రాసుతాను ముందట రాయమంటావా ఎంత రాయమంటావా మీరు ఎందుకు వెళ్ళామంటావా సరే రాసుకోము రాస్తావు వెనుక ఈపున ఇక్కడ రాయి లేదు అదో సేవకుడు ఒక్కసారి. లేదు 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 సేవకుడు అడగను నేను. సేవకుడు ముందు రాస్తాడు వెనుక రాస్తాడు. ఒక్కసారి. లేదు 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 మేము మర్చుకున్నాం మేము ఇద్దరం మర్చుకున్నాం ఎన్నుకోవడం ముందట ఎన్నుకోవడం మర్చుకున్నాం ముందట ఇనుము లక్ష్మణ నీవుప్పుడు వినుము లక్ష్మణ నీవు అనుమానము లేకను ఆత్మల చదివి దిని ముక్కు జవులు కోసి రణము నరించి పంపు రమ్యం తోడం సుగంధి నా తమ్ముడు తప్పక నేను పెళ్లి చేసుకును ఇప్పుడే తక్షణమే పోయి చేసుకోను ఆ దేంతో భగవంతుడు రాసావు నువ్వు? ఆ దేంతో రాసావు నాకు ఏమీ కనిపించదు కనబడతాది పో అనంతరంలో పొలంలోకి పోయినాడు అక్కడ నీవు వివాహం చేసుకున్నావు కదా అతను వివాహం ఆడనిచో మళ్ళీ నీ వద్దకే వచ్చలేను మా సేవకుడు ఉన్నాడు తప్పకుండా నీకు ఎందుకు బాగా నీకు ఎందుకు బాగా నువ్వు ఎక్కడైనా ఉద్యోగం పో ఇదే పో పో మన పార్వతి జగదీశ్వరి పాయ మాము శంకరి పార్వతి జగదీశ్వరి పాయి మాము
దాకా పొత్తు కూడా లేదు, ఇప్పుడు పొత్తు కూడా లేదు. అంటే ఆ పని నాకు కావాలని మరి నీకు చేసిన పని నాకు చేసిన ఏదో ఉన్నది లెక్క. నేను నీతో రాను, నేను రాను. సేవక నువ్వు నాతో వస్తేనే ఆయన నన్ను వివాహం ఆడతాడు. నువ్వు అటే వెళ్తున్నావు, నువ్వు నాకు ఉండాలి. అయితే నా పని కూడా అయితే రమ్ము. నేను అత్తగారిని పని అయిపోయినాక అత్తనా నేను చెప్తాను. లేదు ముందే నువ్వు నీ పని ఆడిపోయినా కొంచెం అవుతుంది. ఆయన ఏమేమి చేసిందో అవి ఉంటాయి అనేది నేను చెప్తాను. నువ్వు ఖర్చులు చెప్తున్నావు. అలాంటిది ఏమి కానివాను కానీ నువ్వు మంచిదానివే కానీ నేను కూడా అత్తపడతాను. ఆహా, ఈ వనంతరంలో లక్ష్మణుడు ఎచ్చటం ఉన్నాడు, నా కనులకు కానరాకే ఉన్నాడు కదా. చూడు మంచిగా లైఫ్ కూడా ఒక్కలాగైనా మా ఆహా, ఇచ్చట ఎవరో పొలములు పోయిచున్నాడు, అతనే కావచ్చు లక్ష్మణుడు. ఒకసారి పలకరించలేదు కదా. పోయి నేనెవరు, ఈ వనంతరంలో పొలంలో పోయించున్నాడానికి కారణం ఏమిటి? ఏ కాంతమని నీవెవరో చెప్తుంది ముందు. లంకాపురము పరిపాలించేటి రావణ బ్రహ్మ చిన్ని చెల్లెలను నా నామము సుగంధి అనందురు. మీరెవరో తెలుపవా? అయోధ్య నగరం పరిపాలించేది దశరథ మహారాజు యొక్క చిన్న కుమారుడు. నా నామం లక్ష్మణుడు. నీవెవరు, ఎందుకు వచ్చింది? ఓహో, నీవేనా లక్ష్మణుడు అంటే? అంటే అతని కన్నా శృంగారం గలవాడు, బంగారి ఛాయ గలవాడు, ఇతనే నాకు తగిన జోడు. ఇతని ఏమని వర్ణిద్దును? ఇతనితో ఒకసారి రతి కలిపితేనే చాలు, ఇంద్రవైభోగంబు చేరినట్లుగా సుందరాంగుడు ముద్దులందించనే చాలు, కొబ్బరి చక్కెరలు కొరికినట్టులా పూలతే పై పవలించితేనే చాలు, మన్మద బాణములు తాకినట్టులా తన మీది చెమట నా మీద పడితేనే చాలు, కాశీ గంగా స్నానమాడినట్టులా. కానీ ఇతనికి పురుషార్థముందో లేదో పలకరించెను గాదా నా ప్రేమ చెప్పి. ఓ లక్ష్మణ, నీ అన్నాదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెన్నాడు మరి లక్ష్మణ. నీ అన్నాదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెన్నాడు మరి లక్ష్మణ. నీ అన్నాదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెన్నాడు మరి లక్ష్మణ. నీ అన్నాదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెన్నాడు మరి లక్ష్మణ. నీ అన్నాదో లేను
వ్రాలు రాసి నీ వద్దకు తోలేను. ఆ వ్రాలు చూసి నన్ను వివాహం ఆడు. దూరం మాట్లాడు. లక్ష్మణ, శరణాన్ని వేడుచున్న దానిను కనకరించి నన్ను వివాహం ఆడు. రమ్ము లక్ష్మణ, రమ్ము. శరణు 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 లక్ష్మణ స్వామి. 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 మర్వకాని వేడి చెప్పుడు మాత్మాకు స్వామి. మరుమగాను నందిగను మరుము శుభకర స్వామి. శరణు 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 లక్ష్మణ స్వామి. శరణు 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 లక్ష్మణ స్వామి. లక్ష్మణ, శరణాన్ని నేను వేడుచున్నాను, నన్ను కనికరించి వివాహం ఆడు. ఎవర మగువ నీవు ఇతడికి ఎలవంతివే బామా. 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 అభినయముగ తెలుపుని తెలుగుల ఇప్పుడు బామా. అభినయముగ తెలుపుని తెలుగుల ఇప్పుడు బామా. ఎవర మగువ నీవు ఇతడికి ఎలవంతివే బామా. ఎవర మగువ నీవు ఇతడికి ఎలవంతివే బామా. రామేశ్వరం రామాయణ భక్తులు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ కాంతమని, నీవెవరు, ఎందుకు వచ్చావు? విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి. 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 గనుముగాను రాతి పంపె గనుడు రాముడు స్వామి. కనుగాను రాతి పంపె కరుడు రాముడు స్వామి. విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి. విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి. లక్ష్మణ, ఈ విరహ బాధకు నేను తాళలేకపోతున్నాను. రమ్ము లక్ష్మణ. పన్నతిలో ఇప్పుడేమి మహాయ బండి వస్తివే బామా. పన్నతిలో ఇప్పుడేమి మహాయ బండి వస్తివే బామా. దాసరో నమ్ము ఏపు కళ్ళ దోషదల బామా. దాసరో నీకు కరుణ దూషగలు బామా. దాసరో నమ్ము ఏపు కళ్ళ దోషదల బామా. దాసరో నీకు కరుణ దూషగలు బామా. గరుడగు మాయందరాయు బాలు దోషదల బామా. కరుణగు మాయందరాయు బాలు దూషగలు బామా. గరుడగు మాయందరాయు నిరము ఏటిలో బామా. కరుణగు మాయందరాయు బాలు దూషగలు బామా. ఏ కాంతమని, మా అన్నగారు రాసిన రాలేదో చూపించము. చూపెట్టగలను, కానీ ఒక్కసారి నన్ను నడుపుతున్నాను. దూరం మాట్లాడు. ఏ కాంతమని, చాలా దూరం మాట్లాడు. అందంగా ఉన్నావు. దూరం మాట్లాడు. అందంగా అరే పోరి పౌర్ణమి అన్నాక కూడా తీసుకొచ్చేసింది. ఇప్పుడెవరు అంతా ఇది? అప్పుడు నా అంత, ఇప్పుడు నీ అంత. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయినా నేను ఎటు వెళ్ళినా కానీ నువ్వే నా మధ్యలో నేనే లాస్ట్ అసలు నేనే రెడీ. ఇగో రెడీ రెడీ ఆయన వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి. వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి. వాసుగాని కల్పగురి సాక్షిగా స్వామి. వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి. దోషమెంతగాను బాలకృష్ణునేలము స్వామి. దోషమెంతగాను బాలకృష్ణువేలుగా స్వామి. వాసుగాని కల్పగురి సాక్షిగా స్వామి. వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి. లక్ష్మణ, ఆ శివుని సాక్షిగా నేను అబద్ధమాడను. మీ అన్నగారు రాలు రాస్తే నేను నీ వద్దకు వచ్చాను. నన్ను అది చూసి నన్ను వివాహం ఆడు. ఏ దూరం మాట్లాడు. వివాహం ఆడు. చూపించు, చూపించు, చూపించు. చూపించు, చూపించు. ఒక్కసారి. చూపించు, చూపించు.
నా మనసు నిన్ను చూస్తుంటే ఏడాది చూపించండి. ఇంకా పున్నప్పుడు చూస్తున్నానే ఒక్కసారి నమ్ము ఇంకొకసారి ఇదిగో చూడము మీ అన్నగారు రాసిన రాలు మనసులో చదువుకొని నన్ను వివాహం ఆడును ఏ లోపరాయో అయ్యా నిప్పు అనవరగా ఫేవరెట్ చెక్కలామంత రాక అయ్యా నిప్పు కొత్త నిప్పై ఆత్మలో చదివియు గని బుక్కు జములు గోసి రణమవరించి పంపు రమ్యము దోళం పెళ్లి చేసుకుంటా లేవు నిజమా అవునా చాలా మనసులో హాయిగా ఉంది అబ్బా. కూర్చో కూర్చో అరే మీరు సుచేత చేస్తుంటే ముద్దు, ముద్దు, ముద్దు. అబ్బా, ఒక్క ముందు ముద్దు తర్వాత వివాహం అబ్బా, ప్లీజ్. కూర్చుంటా పనతిలో ఇప్పుడేమి మాయవన్ని వస్తివే బామా పనతిలో ఇప్పుడేమి మాయవన్ని వస్తివే బామా కరుడకు మాయన్న రాయి ఫలము దూకడం బామా కరుడకు మాయన్న రాయి ఫలము దూకడం బామా పనతిలో ఇప్పుడేమి మాయవన్ని వస్తివే బామా పనతిలో ఇప్పుడేమి మాయవన్ని వస్తివే బామా కరుడకు మాయన్న రాయి ఫలము దూకడం బామా కరుడకు మాయన్న రాయి ఫలము దూకడం బామా ఏ కాంతమ్మాయి ఇక్కడ కూర్చో మోని పెళ్లి చేసుకున్నా చేసుకుంటావా గీతల మీద నువ్వు గుడ్డ పెళ్లి చేసుకున్నావు గిట్ట 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 పెళ్లి చేసుకున్నావు. పెళ్ళి అయినాక మరి అది ఓకేనా ఓకే ఆ? కూర్చో పెళ్లి చేసుకున్నా కూర్చో మళ్ళీ అక్కడ ఇట్లా ఇట్లా అనొద్దు ఏమలేదు ఆ? కూర్చో పెళ్లి చేసుకున్నా కూర్చో నిజమా మీ అన్నగారు కూడా ఇలాగనే చెప్పింది వందలు లేదు చేసుకుంటా ఏం చేస్తావో ఏమో తెలియదు. మా అన్నయ్య చేసుకుంటా అట్లే చేసుకుంటా ఓకే అంటే మా అన్నయ్య చెప్పి అన్ని రెడీ చేపిస్తా కొబ్బరికి పెళ్లి పెళ్ళంటావు పెళ్లి నిన్ను చేసుకుంటా పెళ్ళంటావు పెళ్లి నిన్ను చేసుకుంటా పెళ్లి పెళ్ళంటావు పెళ్లి నిన్ను చేసుకుంటా పెళ్లి పెళ్ళంటావు పెళ్లి నిన్ను చేసుకుంటా ముందు ముందుకు నీకు ముక్కు పోగు చేపిస్తా ముందు ముందు నీకు ముక్కు పోగు చేపిస్తా పూలకి తగినట్టి కమ్మాలు చేపిస్తా నడుముకు తగినట్టి వడ్డాలము చేపిస్తా కాళ్ళకు తగినట్టి బట్టీలు చేపిస్తా పెళ్లి పెళ్ళంటావు పెళ్లి నిన్ను చేసుకుంటా ఈ అన్న రమణసురుని కట్నాలు రెమ్మాను కట్నాలు రెమ్మాను కాముగానే రమ్మాను ఈ వదిన మనవలని తోడుగాను రమ్మాను తోడుగాను రమ్మాను తోలుకోని పొమ్మాను పెళ్లి పెళ్ళంటావు పెళ్లి నిన్ను చేసుకుంటా ఏ కాంతమణి వస్తుంది విటు రావే రక్కసి నేనింతకైనా వస్తుంది విటు రావే రక్కసి నేనింతకైనా పాపమనక పోసెదనారే నేనింతకైనా కర 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 తుందులియ బడలు పోసి తినే సిసి విటు రావే రక్కసి నేనింతకైనా అన్నయ్య రావణ 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 అన్నయ్య 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 దుర్మార్గులైన రామలక్ష్మణులు పెళ్లి చేసుకోమని అంటే నా ముక్కు చెవులు కోసి నన్ను అందహీనరాలిగా చేశారు కదా మీ ఇద్దరి సంగతి మా అన్నగారితో చెప్పి మీ పని పట్టించదని నీ దిక్కుగల వార్త చెప్పు మంచి పని మంచి పని మంచి పని మంచి పని మంచి పని
చేస్తా నా దగ్గరికి రాగా నేను ఉంచుకుంటా రాగా నేను ఉంచుకుంటా ఇక పోయి మీ అన్న చెప్తాను సిగ్గున్నదా అన్న చెప్తారా ఎవడో పోసినా ముక్కు పోసిన రమ్మలు పోసినా చెప్తారా ముక్కు కోసి మూడ గోలాయ ఇంటికి పోయింది కథ అంతేనా ఏం పసలేకుండా అంతేనా సరే అన్నయ్య రామచంద్ర ఈ కడకు ఒక దంచంగా వచ్చాను. వచ్చినది ఏం చేసింది? పెళ్లి ఎట్లు? ఉప్పు నీళ్ళు వచ్చి దిక్కుల వారితో చెప్పుకోమని కసిరి పంపింది. సంతోషం వచ్చాను. అలాగే పడవలు పోయినాం. అలాగే అన్నయ్య. హలో ప్రేక్షక మహాశయులారా, ఇప్పుడు రావణ బ్రహ్మ చెలవని ముప్పు చెవులు కోసాడు లక్ష్మణుడు. ఆ బాధ భరించలేక ఇంతసేపు ఆనందం తిరుగుతుండేది ఇప్పుడు లక్కానగరం పోతాను.